హాయ్ అండి. అందరూ బాగున్నారా? అప్పుడే ఉడికిన అన్నంలోకి వేడి వేడి గుత్తొంకాయ కూర కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనరా మై మరిచి అని అనాల్సిందేనండి. అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది. తింటుంటే మాటలు కూడా రావండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా? ఒక కడాయి తీసుకొని పావు టీ స్పూన్ వంట సోపు, మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో ఒక్కొక్కటి తీసుకొని అన్నీ వేసుకోండి. అర టీ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ గసగసాలు, 1 స్పూన్ శనగపలుకులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు, 4-5 జీడి పలుకులు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు నిలువుగా కట్ చేసి అన్నీ బాగున్నాయి లేదా చూసుకొని సాల్ట్ వేసి బాగా కడగాలి. వంకాయ కర్రీలోకి గ్రేవీ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఒక మిక్సీ బౌల్ తీసుకొని 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోండి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి బాగా వేపాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్టు అందులో వేసి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు, గరం మసాలా, ధనియాల జీరా పౌడర్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను తీసుకొని మనం వేపిన మసాలా పేస్ట్ని వంకాయ లోపల భాగాన పెట్టి అన్ని కడాయిలో వేసి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అన్ని టేస్ట్కి సరిపోయే లేదా చూసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకాసేపు ఉడకనివ్వాలండి. లాస్ట్లో కసూరి మెంతి వేసి దింపేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది ట్రై చేయండి. చపాతీల్లోకి కానీ బిర్యానీలోకి కానీ దేనికైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. నా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. లేదు వంకాయ కర్రీని వేరేలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.